అందరికీ నమస్కారం। ఈరోజు పెద్దారెడ్డి ఏదో వాళ్ళ అనంతపురంలో ఉన్న రామ్నగర్ ఇంట్లో కార్యకర్తల సమావేశం అని పెద్దవూరులో ఉన్న మండలం ఉన్న కార్యకర్తలను పిలుచుకొని ఏదో సమావేశం పెట్టినారు। నేను ఒకటే అడుగుతున్నా, రే పెద్దారెడ్డి, నువ్వేదో మీటింగ్లో చెప్తాను కార్యకర్తలకు భరోసా, కార్యకర్తలు ధైర్యం నింపుతాము, కార్యకర్తలు అండగా ఉంటాను, నేను పోతుంటే నాకు పోలీసులు అడ్డుకుంటారని చెప్తున్నావు కదా। నాకు అర్థం కాదా? సరే నువ్వు అంటే ఏదో పోలీసులు చెప్తున్నాడా, మరి నీ కొడుకులు ఇద్దరు ఉన్నారు కదరా, నీ కొడుకులకి ఏమైంది? నీ కొడుకులు రావద్దని చెప్తారా? నీ కొడుకులు రావచ్చు కదా। అంటే నీ కొడుకులేమో నువ్వు వేల కోట్లు సంపాదించి, నీ కొడుకులేమో బెంగళూరు, హైదరాబాద్, హిమాలయ వెకేషన్కి విహారయాత్రకు పంపించి, నీ పొద్దు నువ్వు కార్యకర్తలు మీటింగ్ పెట్టుకొని వాళ్ళని బలి చేద్దాం అనుకుంటున్నావా? ఒకసారి నీ కొడుకులు ఎక్కడున్నారు చెప్పాలా? లేదా చూపిస్తాడు అనుకో। నీ కొడుకులేమో బ్రహ్మాండంగా విహారయాత్రలు, ఎందుకంటే వాళ్ళకి స్తోమత ఉంది లేదు, దాదాపు 1000 కోట్ల దాకా సంపాదించినావు కదా, వాళ్ళకి స్తోమత ఉంది కాబట్టి వాళ్ళు పోతారు। చూడు అయ్యా, నీ కొడుకులు ఎంత బాగా ఎంజాయ్గా విహారయాత్రకు వాళ్ళ వెకేషను, కార్యకర్తలేమో నాశనం కావాలా? అసలు నీకు రావడానికి చేత కాక నువ్వేదో పోలీసులు అడ్డమని చెప్తున్నావు। నీ కొడుకులు ఆ మధ్యన కౌన్సిల్ కొట్టేటప్పుడు ఎగేసుకుంటే 10 బండ్లలో ఇంత మందిలో వచ్చావే, ఇప్పుడు రమ్మను, ఇప్పుడు చేత కాదు, ఇప్పుడు మొగోడు కాదా, ఇప్పుడు ఆడింగోడు కాదు రాకోకుండా ఊర్లోకి, నీ కొడుకు వచ్చేవాడు ఆడింగోడు కాదు, వాడు కౌన్సిలర్ కదా, రావచ్చు కదా వాడు। అంటే అధికారం ఉందని చెప్పేసి ఇష్టపడి మమ్మల్ని కొట్టడానికైతే బండ్లు వేసుకొని వచ్చాడు కదా, ఇప్పుడు రమ్మను మొగోడైతే, ఇప్పుడు చేత కాక ఆడింగోడు కాబట్టి రాకోకుండా ఉన్నాడు, ఇంకా రెండో వాడు ఉన్నాడు, వాడు ఏదో రౌడు ఇట్లా బట్టలు ఇప్పేసుకొని తిరుక్కుంటూ వచ్చాడు కదా। అధికారంలో ఉన్నప్పుడు కాదు, ఇప్పుడు రండి తాడిపత్రికి, ఇప్పుడు రండి, మీరు ఎవరో కొడుకులు ఇస్తున్నారు, ఇప్పుడు రండి ఇప్పుడు రండి, చేతగాని మాటలు మాట్లాడుకుంటా మీరు అధికారం ఉన్నప్పుడు మీరు జైలు పోయినా నిలబడినాం, మేము కేసులు పెట్టినా నిలబడినాం, కొట్టినా నిలబడినాం, అవమానించినా నిలబడినాం, మేము మీ కళ్ళ ముందే నిలబడినాం, కానీ మీ తీర చేత కాకుండా దొంగలు పారిపోలేదు, మేము పారిపోలేదు, ఇట్లే నిలబడినాం, ఇదే కార్యకర్త మేము కాపాడుకున్నాం। నువ్వు ఈ పొద్దు నీ కొడుకులేమో సుఖపడాలా, కార్యకర్తలేమో గబ్బొట్టుకోవాలా? దయచేసి కార్యకర్తలు మీ అందరూ చెప్తున్నాను, అయ్యా మేము ఇంతవరకు మేము ఎటువంటి వైసీపీ కార్యకర్తలు మీద కానీ ఎప్పుడు ఏ అవాంఛనీయ సంఘటన జరగలేదు, ఎందుకంటే మాకంతా కార్యకర్తల మీద ఏం లేదు, మేము అసలు మాకు కానీ మా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి గారు కానీ కార్యకర్తలు అసలు ఎప్పుడు ఎవరైనా కార్యకర్తే, అట్లా వైసీపీలో కార్యకర్తే, తెలుగుదేశం ఎవరైనా కార్యకర్తే, వాళ్ళు కాదు మాకు। కొంతమంది అతి చేసిన నా కొడుకులు ఉన్నారు, ఒక్కొక్కరు మండలం పెద్ద ఊళ్ళోకి 5 మంది, యాడికి ఒక 4, పెద్దపప్పూరులో ఒక 5, తాడిపత్రి మండలంలో ఒక 5, తాడిపత్రి టౌన్లో వచ్చి ఒక 10 మంది ఉంటారు। వీళ్ళను మాత్రమే వదిలిపెట్టే ప్రసక్తి లేదు, మిగతా వాళ్ళు జరిపి మేము పోయే ప్రసక్తి లేదు, వీళ్ళని మాత్రం వదిలిపెట్టాం। వీళ్ళు యాడున్నా ఎక్కడున్నా వీళ్ళు పట్టకొచ్చి న్యాయపరంగా ఏం చేయాలో చేస్తాం। ఇంకా మిగతా వాళ్ళకంటవా వాళ్ళ ప్రశాంతంగా ఉండొచ్చు। మీరు దయచేసి ఈయన కూతురు నమ్మినామంటే ఇదే పిలుచుకుంటాడు, మీటింగ్ పిలుచుకుంటారు, కార్యకర్తలు భరోసా అంటారు, ఇతనేమో ఇతని కుటుంబ సభ్యులేమో ఎంజాయ్ తిరుగుతానల్లా, మీరేమో ఇబ్బంది పడుతున్నలా। ఇంకా వాళ్ళ 10 మంది ఏమని చెప్పినా కదా మండలంలో ఉన్న నాయకులకి, వాళ్ళకు కనుక ఈయన మన పెద్దారెడ్డి గారు నేర్పించిన మాటే అదేదో ఉంది చూడు, నువ్వు నేర్పిన విద్య నీరు రాక్ష, అంటే నువ్వు ఏదైతే నేర్పించావో అదే నీ మెడ చుట్టుకుంటుంది అన్నట్టుగానే, నువ్వు నేర్పిన విద్య నీరు రాక్ష అంటే నువ్వు నేర్పించినావు, నువ్వు అధికారం వస్తానే 2000లో మా కార్యకర్తల్ని మా నాయకుల్ని ఊరు వదిలిపెట్టినావు, మా కార్యకర్త జైల్లో పెట్టినావు, నువ్వు నేర్పిన విద్య మాకు ఇవన్నీ, నువ్వు నేర్పిన విద్య కాబట్టి మిగతా వాళ్ళైతే వదిలిపెట్టే పరిస్థితి లేదు। కార్యకర్తలకు దయచేసి అన్న నమస్కారం మీ అందరికీ, దయచేసి ఈ మాటలు నమ్మి మీరు మోసపోకండి, అనవసరం ఇతనే బాగానే ఉంటాడు, ఎలక్షన్ ముందు ఎలక్షన్ అప్పుడు ఎంతమంది నేర్చుకుని తిప్పుకున్నాడు, ఇప్పుడు వాళ్ళందరూ గత ఏమైంది, ఒక్కరన్నా పట్టించుకుంటున్నాడా? ఒక్కరినన్నా ఏదైనా మీ పరిస్థితి ఎట్లన్నా అవుతాడా? ఉండదు, ఇలా కావాల్సి దోచుకున్నారు, వెళ్ళిపోయినారు, ఏం చేయాలి, వాళ్ళకేం కాదన్నా, వాళ్ళకి ఏమీ కాదు, బెంగళూరు లేకపోతే హైదరాబాదు లేదా ఎక్కడైనా పడుతుంది, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, మీ పరిస్థితి ఏంటి? దయచేసి మీరు కనుక కార్యకర్తలకు, వైసీపీ ఉన్న కార్యకర్తలకు అందరికీ ప్రతి ఒక్కరికి విన్నవించుకుంటున్నా, వీడి మాటలు నమ్మి మోసపోవద్దండి।
అనవసరంగా కేసులలో ఇరుక్కోవద్దండి. ముందే చెప్తున్నా, అనవసరమైన కేసులలో ఇరుక్కోవద్దండి. దయచేసి వైసీపీ కార్యకర్తలు ఎవరే కానీ పెద్దారెడ్డి గారిని నమ్మి మీరు మోసపోయినారంటే మీ భవిష్యత్తు మాత్రం కాస్త ఆలోచించుకొని ఉండాలని మనవి చేసుకుంటున్నా. మీ అందరికి దయచేసి గుర్తుపెట్టుకోండి.